హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేక్రెడ్ రోడ్స్ లివింగ్ విత్ ధర్మాలోకి. నేను మీ వెంకీ. ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని 4వ శ్లోకం నేర్చుకుందాం. మొదట శ్లోకం నేను చదువుతాను, తర్వాత నాతో పాటు మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్లోకాన్ని చూస్తూ చదవండి. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు నాతో పాటు కలిసి చదవండి. అత్ర సూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. మరొక్కసారి నాతో పాటు కలిసి చదవండి. అత్ర సూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చదువుదాం. ఇక్కడ సైన్యంలో భీమార్జునులతో సమానముగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధారులు చాలా మంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. ఇప్పుడు మనం మరింత డీటెయిల్ మీనింగ్ తెలుసుకుందాం. కౌరవుల రాజైన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాండవుల సేనను చూసి ఒక్క నిమిషం ఆలోచించి ఇలా అంటాడు: ఆచార్య, ఈ పాండవుల సేనలో చాలా బలమైన యోధులున్నారు. వాళ్ళు కేవలం సైనికులు కాదు, భీమ మరియు అర్జున లాంటి మహాయోధులతో సమానంగా పోరాడగలిగే యోధులు. దుర్యోధనుడు ఇలా చెప్పి కొంతమంది వీరుల పేర్లు చెప్తాడు. అందులో మొదటి పేరు యుయుధానుడు. యుయుధానుడు అంటే సాత్యకి. సాత్యకి యాదవ వంశంలో పుట్టిన మహావీరుడు, అంటే శ్రీకృష్ణుడికి బంధువు లాంటోడు. అలాగే శ్రీకృష్ణుని పక్షంలో ఉన్న గొప్ప యోధుడు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సాత్యకి అర్జునుడి శిష్యుడు. అర్జునుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకొని చాలా బలమైన ధనుర్ధారిగా పేరు పొందాడు. ధనుర్ధారి అంటే ఏంటి? ధనుర్ధారి అంటే ఎవరైతే ధనుస్సుతో పోరాడతారో వాళ్ళని ధనుర్ధారి అంటారు. ధనస్సు అంటే మనం శ్రీరాముడి చేతిలో ధనస్సు చూసాం. శ్రీరాముడి చేతిలో ఉండే ఆయుధమే ధనస్సు. నేను ఎందుకు ఇలా క్లారిటీగా చెప్తున్నానంటే, నేను మొదట ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అర్జునుడి గాంధీవం అని చెప్పాను అనమాట. అది విన్న నా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి, బ్రో నువ్వు మరీ ఇంత తెలుగులో చెప్తున్నావు, ఈ జనరేషన్ వాళ్ళకి మరి ఇంత తెలుగు అర్థం కాదు అని చెప్తాడనమాట. చెప్తే నేను అడిగాను ఏం అర్థం కాలేదు అనేసి. గాంధీవం అంటే ఎవరికి అర్థం అవుతుంది బ్రో ఈ జనరేషన్లో అని చెప్పింది. సో నేను అప్పుడు, సరే నీకు తెలుసా గాంధీవం అంటే ఏంటి, నువ్వు చెప్పు అని అడిగాను. తను గాంధీవం అంటే గదే కదా అని అడిగింది అనమాట. గద అంటే హనుమంతుడి చేతిలో, భీముడి చేతిలో ఉండేది గద. గాంధీవం అంటే అర్జునుడి ధనస్సు పేరు గాంధీవం. సో మనకి ఎలాగైతే పేర్లు ఉన్నాయో, నా పేరు వెంకి, నీ పేరు రాము, ఇంకొకరి పేరు కృష్ణ, ఇంకొకరి పేరు వేరేది, అలా ఎవరికి మనకి ఎలా అయితే పేర్లు ఉన్నాయో అప్పట్లో వాళ్ళు వాళ్ళ ఆయుధాలకి పేరు పెట్టుకునేవాళ్ళు. అర్జునుడి ధనస్సు పేరు గాంధీవం. ఇక్కడ మనం మాట్లాడేది సాత్యకి. సాత్యకి కూడా అలాగే ధనుర్ధారి, అంటే ధనస్సుతో పోరాటం చేసేవాడు. సో ఇక్కడ నాకు సాత్యకి యొక్క ధనుస్సు పేరు నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే కర్ణుడు కూడా ధనుర్ధారే. ఆయన వాడే ధనస్సు పేరు విజయ ధనస్సు. అలాగే శ్రీరాముడి వాడే ధనస్సు పేరు కోదండం. దుర్యోధనుడు చెప్పిన రెండవ పేరు విరాట మహారాజు. విరాట మహారాజు మత్స్యదేశపు రాజు. పాండవులు అజ్ఞాతవాసం సమయంలో తన రాజ్యంలో ఉన్నారు. అందుకే విరాట మహారాజు పాండవులకి సహాయం చేస్తున్నాడు. దుర్యోధనుడు చెప్పిన మూడవ పేరు ద్రుపద మహారాజు. ద్రుపద మహారాజు పాంచాల దేశపు రాజు. ఈయన ద్రౌపది మరియు ధిష్టద్యుమ్నుడికి తండ్రి. ద్రౌపది ఎవరు? ద్రౌపది పాండవుల భార్య. అంటే ద్రుపద రాజు పాండవులకి మామగారు. ఆయన కూడా పాండవుల పక్షంలో ఒక మహారథి. మహారథి అంటే ఒక యోధుడు. ఒక్కడే చాలా మందిని ఎదుర్కొని యుద్ధం చేయగలిగే వాళ్ళని మహారథి అంటారు. ఇలా దుర్యోధనుడు పాండవుల సేనలో ఉన్న బలాన్ని చూస్తూ వాళ్ళ యోధుల శక్తి గురించి తన గురువుకి చెప్తున్నాడు. కానీ ఈ మాటల్లో ఒక చిన్న రహస్యం ఉంది. ఆయన పాండవుల సైన్యాన్ని చూస్తూ మనసులో కొంచెం భయాన్ని అనుభూతి చెందుతున్నాడు. యుద్ధం ఇంకా మొదలు కాలేదు, కానీ దుర్యోధనుడి మనసులో భయం అనే యుద్ధం మొదలైపోయింది. ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? మన జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు సమస్య మొదలు కాకముందే
మన మైండ్లో భయం అనేది మొదలైపోతుంది. కానీ భగవద్గీత నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ధైర్యంతో ఎదుర్కొంటే ప్రతి యుద్ధాన్ని గెలవగలం. సో ఫ్రెండ్స్, చూశారుగా మొదటి అధ్యాయంలోని 4వ శ్లోకం అర్థం ఏంటో తెలుసుకున్నాం. ఇంక నుంచి మీరు కూడా ఏదైనా చేసేటప్పుడు భయం అనిపిస్తే ఆగిపోకండి, ప్రయత్నించండి. ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించండి. ఏదో ఒక్కసారి తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉండాలి. మీరు నాతో పాటు ఈ జర్నీలో పాల్గొనాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో.